ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కృప వలన తప్ప మరి దేనిని బట్టి కూడా మనకి వేరొక ఆశ్రయం లేదు. ప్రతి పరిస్థితిలోనూ ఆయన అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి మనం తప్పించబడుతూ ఉన్నాం. ఎంతో గ్రహింపు కావాలి ఈరోజు ఆయన కృపను గుర్తించడానికి. యోహాను సువార్త 11 అధ్యాయము 1 వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు మిరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీయులో ఉన్న లాజరును ఒకడు రోగి అయ్యెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందన్నెను. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంక 2 దినములు నిలిచెను. కనుక నీ జీవితంలో ఆలస్యం జరుగుతుందని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు, దేవుడి నామానికి మహిమార్థంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయనై ఉన్నాడని ఏదైనా నువ్వు గుర్తించాలి. కనుక ప్రభువు మనుషులందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, రకరకాలైన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లాజరు దగ్గరికి ప్రభు అయినటువంటి క్రీస్తు రాలేదని వారు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు అయితే ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. కనుక మార్త మరియలు ఆయన గురించి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. శిష్యులైతే ఆయనతో అంటున్నారు, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండరే, అక్కడికి తిరిగి వెళ్ళొద్దువా అని ఆయన్ని అడిగిరి. ప్రభు అయితే చాలా సంగతులు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అయితే మాత్రం ఒక ఉద్దేశాన్ని కలిగి అతను నడిపిస్తూ ఉన్నాడు. అతను చెప్తూ ఉన్నాడు 14, 15 వచనాల్లో, కావున యేసు లాజరు చనిపోయిన మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను. ఆయనను అతని యొద్దకు మనం వెళుదాము రండి స్పష్టంగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోటి శిష్యులతో చెప్పెను. మనుషుల ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. దేవుడి కృపను అర్థం చేసుకునేటువంటి వారి జీవితంలో ఎంతో నెమ్మది. దేవుడు వారికి ఇంతవరకు వారి జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు ఎంతగా స్తుతించినప్పటికీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన కృపను జ్ఞాపకం చేసుకోలేరు. ఆయన నడిపించినటువంటి నడిపింపును కూడా జ్ఞాపకం చేసుకోలేరు. అవన్నీ మరుగైపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి. ప్రభు అయితే యేసు వచ్చి అది వరకు అతను 4 దినములు సమాధిలో ఉండి నేను తెలుసుకున్నాను. అయితే లేఖనాలను ఇంకా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మార్త ప్రభుతో మాట్లాడుతుంది. మరియ కూడా ప్రభుతో మాట్లాడుతుంది. కానీ అన్ని విషయాలు గ్రహించుకునేటువంటి గ్రహింపు చాలా తక్కువగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఏం చేయని ఉన్నాడో తెలీదు. ఆయన కృప వల్ల ఏమైనా జరుగుతుందని ఏదైనా నువ్వు తెలుసుకోగలగాలి. ఆయన చెప్తూ ఉన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగెను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకంలోకి రావాల్సిన దేవుని కుమారుడివైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. కానీ ప్రభు అయితే గొప్ప కార్యం చేశారు. వారిని చూశారు. వారు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా ఏడ్చారు. యూదులందరూ అన్నారు, అబ్బా, అతను ఎలా ప్రేమించాడో చూడండి అన్నారు. వారిలో కొందరు అన్నారు, ఆ గుడ్డివాడు కనులు తెరిచిన ఇతను చావకుండా చేయలేడని కొంతమంది అన్నారు. యేసుప్రభు సమాధి వద్దకు వచ్చారు. రాయిని తొలగించమని చెప్పారు. రాయిని తొలగించిన తర్వాత లాజర్ని ఆయన పిలిచినప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేవుని సన్నిధిలో అతడు చెల్లిస్తూ లాజర్ని పిలిచినప్పుడు, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితినెను. ఆయన అలా చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పాను. ప్రభువు ఆ కుటుంబానికి ఎంత కృపనిచ్చారో చూడండి. నువ్వు పడినటువంటి ప్రయాస అది ఎప్పటికీ అది వ్యర్థం కాదు. పంట పండించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టొచ్చు గాని, అది కొయ్యడానికి తక్కువ సమయం మాత్రమే పట్టినట్లుగా, ఈ దినానైతే దైవ సన్నిధిలో నువ్వు పడుతున్నటువంటి ప్రయాసనంతటిని ఆయన కృపచేత దాన్ని ముగించనే ఉన్నాడని నువ్వు గ్రహించుకోగలగాలి.
ఈ ఉదయకాలాన్ని ఆయన కృప వల్లనే అనేక బంధకాలు కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన కృప చేతే నిన్ను నడిపిస్తున్నాడని నువ్వు ఎరగక మునిపే ఆయన నీ ప్రతి అవసరత ఎరుగున్నాడని నువ్వు తెలుసుకోగలగాలి. ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిని సమీపించే వారు అందరూ తెలుసుకోవాలి దేవా. లాజరు నాయన మరలా బ్రతకడం అనేది అది నీ కృప చేతనే నువ్వు బ్రతికించావు తండ్రి. వారిని గొప్ప చేసావు నాయన, నీకు స్తోత్రములు. ఈ దినమని ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారి అందరి జీవితంలో మృతతుల్యమైనటువంటి ప్రతి పరిస్థితి బాగు చేయబడి గొప్ప ఆశీర్వాదం దొరికినట్లుగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని నిప్పు నడిపించి బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె